డియర్ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 32 ఎన్ఐటి కట్ ఆఫ్లో భాగంగా మనం టైర్ 1 ఎన్ఐటి చూసాము. ఆల్రెడీ చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ ఆల్రెడీ ఉంది. టైర్ 1 టాప్, మరి టాప్ 10 మరి ఎన్ఐటీల్లో సిఎస్సి కట్ ఆఫ్ ఏ విధంగా రావాలో, మరి అదేవిధంగా టైర్ 2 చూద్దాం. టైర్ 2 ఎన్ఐటి దుర్గాపూర్, జంషెడ్పూర్, భోపాల్, జలంధర్, హమీర్పూర్, సిల్చార్, రాయ్పూర్, పాట్నా, సింబిపూర్ అండ్ గోవా. దీనిలో సిఎస్సి రావాలంటే, సరే లాస్ట్ బ్రాంచ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మనకి? జేఈ సెషను వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ కదా, దీనికి ఎన్ని మార్క్స్ రావాలో ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మన ఛానల్లో మెంటర్షిప్, జేఈ మెంటర్షిప్ కావాలన్న వాళ్ళకి 2500 రూపాయలు జేఈ మెయిన్ అడ్వాన్స్డ్. నేను మరి ఐఐటికి, ఎన్ఐటికి, IIITకి, జిఎఫ్టీకి మొత్తం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేస్తాను. ఓన్లీ జేఈ, మిగతా 3000, 4000 ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ విధంగా ఉంటుంది. మరి వాట్సాప్ నెంబర్ అయితే ఇదమ్మా, చూసుకోండి స్టూడెంట్స్. వాట్సాప్ నెంబర్, దీన్ని నోట్ డౌన్ చేసుకోండి ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్నారో. మరి అదేవిధంగా మరి పేమెంట్ మన వాట్సాప్తో మీరు కమ్యూనికేషన్ అవ్వచ్చు. అదేవిధంగా మన యొక్క సపోజ్ ఎవరైతే పేమెంట్ చేయాలనుకుని ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకుని పేమెంట్ చేసేయండి. ఇది వాట్సాప్ నెంబర్. మీకు డైరెక్ట్గా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి వాట్సాప్లో డైరెక్ట్ మరి పీడిఎఫ్ కట్ ఆఫ్స్లు కానీ అన్నీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మనం కట్ ఆఫ్ అయితే ఒకసారి చూసారు. టైర్ 2 ఎన్ఐటీలో కట్ ఆఫ్లో భాగంగా మనం టైర్ 2 ఎన్ఐటీస్ అంటే ఏమొచ్చింది? ఎన్ఐటి దుర్గాపూర్ వచ్చిందమ్మా. ఇక్కడ 195 మార్కులు వచ్చిన వాళ్ళకి టైర్ 2 ఎన్ఐటీలో మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోజ్ సిఎస్సి మరి ఎన్ఐటి దుర్గాపూర్లో, మరి అదేవిధంగా ఎన్ఐటి జలంధర్లో 200 రావాలి, భోపాల్లో 200 రావాలి, 99.5. జలంధర్ కూడా మంచి ఎన్ఐటి ఏమో, ఇది మనకి పంజాబ్లో ఉంది కదా జలంధర్, రాజస్థాన్, జంషెడ్పూర్ కదా, జలంధర్ పంజాబ్లో ఉంది. ఎన్ఐటి భోపాల్ ఇది కూడా 200 రావాలి. ఇక్కడ సిఎస్సి రావాలంటే జలంధర్లో 190 వచ్చిన వాళ్ళకి ఇక్కడ సిఎస్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ఐటి హమీర్పూర్లో 186 మార్కులు వచ్చిన 99.2 వస్తే వీళ్ళకి సిఎస్సి వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి ఎన్ఐటి చిల్చార్లో కూడా మంచిగా 186 మార్క్స్ వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. రాయ్పూర్ 186. ఎన్ఐటి పాట్నా కూడా మంచి ఎన్ఐటి అమ్మ, గుర్తుపెట్టుకోండి, 183 మార్కులు రావాలి. ఐఈఎస్టి సింబపూర్, ఈ ఎన్ఐటీలు అన్నింటిలో కూడా మన స్టూడెంట్స్ అయితే లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మీరు మరి టైర్ 2 లాస్ట్ బ్రాంచ్, సపోజ్ నాకు టైర్ 2లో లాస్ట్ బ్రాంచ్ అయినా పర్వాలేదు, మంచి కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఇన్స్టిట్యూట్ జంషెడ్పూర్లో మెట్రాలజీ మెటీరియల్స్ మీకు 146 మార్క్స్ వచ్చినా మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. భోపాల్లో మెటీరియల్ సైన్స్ 146, గోవా ఎన్ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ 146 మార్కులకి, హమీర్పూర్ 145 మార్కులు. హమీర్పూర్లో చేరటం వల్ల ఒక అడ్వాంటేజ్ అమ్మా, హమీర్పూరు ఐఐటి బాంబే వాళ్ళు మెమరాండమ్ ఆఫ్ ఎంఓఈ ఉంది ఇక్కడ వీళ్ళ మధ్య బాంబేలో. వీళ్ళు ఫైనల్ ఇయర్లో ఒక 5 క్లాస్కి ఒక 5-6 స్టూడెంట్స్ హమీర్పూర్ బాంబేలో 3 years అయితే హమీర్పూర్లో చదువుతారు, ఫైనల్ ఇయర్ బాంబేలో చదవటం జరుగుతుంది. అక్కడ మీకు ప్లేస్మెంట్స్ కూడా మంచిగా జరుగుతుంది. హమీర్పూర్లో చేరితే మీరు ఐఐటి బాంబేలో చేరినట్టే, అది గుర్తుపెట్టుకుని. మరి సిల్చార్లో సివిల్ 144 మార్కులు వస్తే, పాట్నాలో 144 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక జలంధర్లో టెక్స్టైల్ ఇంజనీరింగ్ 141 మార్కులు, రాయ్పూర్లో 140 మార్కులమ్మ. మరి రాయ్పూర్ బయోమెడికల్ 139 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక సింబపూర్ ఐఈఎస్టి సింబపూర్లో మైనింగ్ 138 మార్కులు ఉన్నాయి. సార్ కొంతమంది స్టూడెంట్స్, సార్ ఇది అంతా జనరల్ కదా, మాకు ఎలా వస్తుంది అంటే, ఇది జనరల్ కట్ ఆఫ్ అమ్మ, ఇది జనరల్ కట్ ఆఫ్. మీరు కానీ సపోజ్ ఈడబ్ల్యూఎస్ కానీ, అదేవిధంగా ఓబీసీ ఎన్సిఎల్ అయితే మీరు జస్ట్ ఫార్ములా, సపోజు మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వస్తారనుకోండి, ఇక్కడ 40 అంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎంత 191 మార్కులు వస్తే మీకు ఇక్కడ దుర్గాపూర్లో సీటు వచ్చింది. సపోజ్ ఓబీసీ ఎన్సిఎల్ అంటే ఇంకో 6 మార్కులు, వాళ్ళకి 6 మార్కులు తీసేస్తే మీకు 189, ఆ ప్రాంతంలో మీరు ఓబీసీ ఎన్సిఎల్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ
ఒక 20 మార్కులు, ఎస్సీ 20 మార్కులు, ఎస్టీ 20 మార్కులు, మీకు కనీసం 175, ఎస్టీకి 170 మార్కులు వస్తే మీకు ఎన్ఐటి దుర్గాపూర్లో సీటు వచ్చే అవకాశం ఉంది. జంషెడ్పూర్లో కూడా -20 అనుకో, 180 మార్కులు వచ్చినా కానీ ఇక్కడ మరి జంషెడ్పూర్లో సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సపోజు 180 కదా, మరి దీనికి 175 ఎస్టీకి 175 మార్కులు వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్, మరి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ తీసుకుంటేనే మీకు మరి మనం ఆగస్టు వరకు మీతో తోడుగా నీడగా ఉంటాను కాబట్టి ఏ చిన్న డౌట్ వచ్చినా మరి ప్రతిదీ డాక్యుమెంట్ విషయంలో కానీ మీరు కాలేజీలో చేరే వరకు కూడా మరి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎంతోమంది స్టూడెంట్స్ మన మెంటర్షిప్ వల్ల లాభపడ్డారు. చాలామంది మరి IIIT కర్నూలులో ఉన్నారు, శ్రీ సిటీలో ఉన్నారు, మరి మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి, వరంగల్, కాలికట్, సూరత్కల్లు, ఇలా అన్ని ఎన్ఐటీలో గోవాలో ఉన్నారు మన స్టూడెంట్స్, శ్రీనగర్, దుర్గాపూరు, మంచి వాటి తర్వాత IIEST సింబూర్ అన్నాం కదా, అక్కడ కూడా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ పోతే మనకి జిఎఫ్టిఎల్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. గతిశక్తి జిఎఫ్టిఎల్ వదోదరలో ఉన్నారు స్టూడెంట్స్. ఇలా చెప్పుకుంటా పోతే నేను త్వరలో కూడా ఒక వీడియో పెడదాను. మరి ఎంతమంది మన ఆణిముత్యాలు ఎలా ఉన్నారు, ఎలా మన మెంటర్షిప్ జాయిన్ అయ్యారు అనేది వాళ్ళ ఫొటోస్తో మరి ఒక వీడియో చేయాలనుకున్నాను. అది త్వరలో మరి రిజల్ట్స్ మరి తీసుకొస్తాను. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అమ్మ. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జిఎఫ్టీ, మంచి జిఎఫ్టీ, అది కూడా ఔరంగాబాద్లో ఉంది. ఎలక్ట్రానిక్స్ ఉంది, కంప్యూటర్స్ ఇంజనీరింగ్ ఉంది. ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీకు తక్కువ మార్క్స్ వచ్చిన మరి అక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆల్ ది బెస్ట్. మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.